ఇంటర్నల్ ఇష్యూ మ్యాటర్ అనుకుంటే మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడో ఫ్యామిలీ ఇష్యూ కన్నా కూడా అది పబ్లిక్ అయిపోయింది. దానికి జర్నలిస్ట్ కూడా బలైపోయాడు, చూసాము. అంటే మనం ఇది యాక్చువల్గా అది బాధపడాల్సినటువంటి విషయం. అది మోహన్ బాబు గారి యొక్క దుందుడుకు చర్య వలన ఈరోజు కూడా జర్నలిస్టు హాస్పిటల్లోనే ఉన్నాడు. దాదాపు 3 months పడుతుంది అంటున్నారు మొత్తం రికవర్ అవ్వడానికి. ఎనివే మొత్తానికి తర్వాత వెళ్ళారు, ఏదో పరామర్శించారు, ఆదుకుంటా ఉన్నారు, ఫైన్. బట్ కేస్ ఈజ్ కేస్. ఆయన ముందస్తు బెయిల్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ ఇప్పటివరకైతే రిలీఫ్ రాలేదు. ఈ లోపలనే మంచు మనోజ్ ఈరోజు మళ్ళీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు పెట్టాడు. ఎవరి మీద? ఆయన అన్నగారి మీద, మంచు విష్ణు మీద. ఏమని? నాకు మంచు విష్ణు అతని అనుచరుల ద్వారా నాకే కాదు, నా భార్యకి, నా పిల్లలకి, మొత్తం నా ఫ్యామిలీకే ప్రాణాపాయం ఉందని చెప్పేసి ఇప్పటికే 2 సార్లు అటెంప్ట్ చేశారు అని కూడా చెప్తున్నాడు ఆయన. అయితే ఈ విషయంలో మంచు మనోజ్ ఏకాకైపోయాడా అనేది కూడా వినపడుతుంది. ఆయన మదర్ కూడా మొన్న ఆవిడ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా కూడా ఒకటి ఆవిడ కన్సర్న్ రైజ్ చేశారు. మంచు విష్ణు తప్పేమీ లేదు, మంచు మనోజే కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అన్న ఉద్దేశం వచ్చేటట్లుగా. సరే, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఏకంగా నా మీద ప్రాణహాని ఉంది అని అంటాం అయితే కనుక సీరియస్గా చూడాల్సిందే ఈ ఇష్యూ మీద. అలాగే పోలీసులు మోహన్ బాబు గారి దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి ఇచ్చేసారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి లైసెన్స్ లేకుండా అయితే అది చాలా ఇల్లీగల్ అవుతుంది. మేబీ లైసెన్స్ ఉండొచ్చు. అందు గురించే పోలీసులు కూడా సరెండర్ చేయమని ఉంటారు, ఎందుకంటే రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి. ఎలా చూడాలి సార్ ఇది ఇంటర్నల్ మ్యాటర్ అయినా కానీ? లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్తారు కానీ ప్లీజ్. మా జిల్లా వాసి కాబట్టి నాకు అన్ని తెలిసి కాబట్టి చెప్దామని. ఓకే, మీకు అనుమతిస్తే చెప్తాను. లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఓకే, లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక 2 నిమిషాలు. శ్రీనివాస్ చౌదరి గారు. సార్, మా జిల్లాలో భక్తవత్సల నాయుడు గారు కాళహస్తిలో ఉండేవాడు. ఒక టీచర్ కొడుకు. ఏదో అదృష్టం బాగుండి సినిమాలోకి వచ్చాడు, బాగా డెవలప్ అయ్యాడు, విలన్గా హీరోగా చేశాడు. మొదటి భార్యను పెళ్లి చేసుకున్నాడు. చెప్పింది అంటే ప్రేక్షకులకే తెలియాలి కదా, అందు గురించి. అందుకే మొదటి భార్య పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ చంపడింది. ఆ హత్యను చూసిన పని మనిషిని కూడా చంపడ్డారు. అప్పుడే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు. ఆయన సూట్ అండ్ సైడ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు తెలుసో తెలియదు, మళ్ళీ చూసి గమనించుకోండి. మా జిల్లా ఎస్పీ అప్పుడు కోటేశ్వరరావు గారు. అప్పటి నుంచే ఈ క్రైమ్ స్టార్ట్ అయిందా? అటువంటి క్రైమ్ ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు మేము చాలా చిన్నపిల్లలు అండి కాలేజ్ స్టూడెంట్ ఏరియాలో. అంటే ఒక హీరో, ఒక విలన్, సినిమా పరిశ్రమలో మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి తండ్రి సక్రంగా పోతా ఉంటే, అంటే ముందు మాట సక్రంగా పోతా ఉంటే వెనక మాట సక్రంగా వస్తాడు సావచ్చు. ఈయన కాసేపు వైసీపీలో ఉంటాడు, కాసేపు బీజేపీలో ఉంటాడు, తెలియదు రకరకాలు. కానీ రామారావు గారు మనకు గుర్తించి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చాడు, రాజ్యసభ ఇచ్చాడు, చాలా కృతజ్ఞతగా ఉండాల్సింది. కానీ ఆడపిల్లలు ఇద్దరు చంపేశారు, ఇది నాకు ప్రూవ్ అయింది, షూట్ అండ్ సైడ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పించిన ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు. మరి అప్పుడు ముద్దుకృష్ణ గారు, రజనీకాంత్ గారు ఏదో మాట్లాడి గండిపేటలో ఇల్లు రాజీ చేసి ఏదో మధ్యస్థ చేసి ప్రాణం కాపాడారు. అది ఫస్ట్ అటెంప్ట్. వాళ్ళ ఇంట్లో జరిగిన అప్రజాస్వామిక సమస్య. నిజంగా ఒక హీరో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా బిహేవ్ చేశారు. మరి ఏదో అదృష్టం బాగుంది, కాలేజీ పెట్టుకున్న పైకి వచ్చాడు, అంతా బాగానే ఉంది. అందుకే నేను అంటానంటే ఆస్తులు పెరిగినప్పుడు విలువలు కూడా మర్చిపోకూడదు సార్. ఈ రోజు పిల్లలిద్దరు, మొదటి భార్య కొడుకు కూతురు వచ్చి లక్ష్మి గారు, విష్ణు గారు. రెండో భార్య కొడుకు వచ్చి మనోజ్ గారు. మొదటి భార్య వెళ్ళిపోయింది, ఆవిడ చెల్లెలు ఇప్పుడు ఉండేవాడు. సో నేనేమంటానంటే కుటుంబ వ్యవహారాలు బజార్లోకి వేసుకోవడం తప్పు. రెండు, ఆల్రెడీ మీరు ఒకసారి సమస్య లేదు, ప్రాణం సూట్ అండ్ సైడ్ అంటారు కదా, ఇల్లు మీరు ఆ రోజు ముందుకు ఇష్టాన్ని ప్రాణం విషయం పెడితే బతికి బయటపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు నా కొడుకు వాళ్ళు నీకుంది, నీ తమ్ముడు వాళ్ళు వాడుకుందని పెంచుకోవడం అంట. సరే, నేను అడుగుతున్నాను, కుటుంబ విలువలు లేని వ్యక్తులు బయటకు వచ్చి సభ్య సమాజానికి హీరోలుగా, హీరోయిన్లుగా, హీరో విలన్లుగా ఏం సమాజానికి మెసేజ్ ఇస్తా నాకు అర్థం కావడం లేదు సార్. కాలేజీ పెట్టుకున్నంత మాత్రాన, 10 చదువు చెప్పినంత మాత్రాన, 10 రూపాయలు చేతులంత మాత్రాన విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? సరే, మీరున్న రామారావు గారు ఉన్నారు, ఆయన ఆస్తి అందరు పిల్లలు పనిచేశారు. మా జిల్లాలో మా ముద్దుకృష్ణ గారు 2 పిల్లలకి భార్య సమానంగా చనిపోకముందే రిజిస్ట్రేషన్ చేసి చనిపోయారు. ఇప్పుడు మీకు ఆస్తగులు, కుటుంబ గొడవలు సార్ నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఉంటే మీ పెద్ద మనుషులు, మీ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడగాలని బహిరంగ రావడం, మీడియా వాళ్ళని కొట్టడం, మళ్ళా పోయి పరామర్శించడం. నిన్న వాళ్ళ లాయర్ పిటిషన్ వేసాడండి. మతి మరుపు వచ్చింది మా మోహన్ బాబు గారికి, మనుషులు గుర్తించడం లేదు, ఆరోగ్య సమస్య బాగాలేదు, దయచేసి వెళ్ళివ్వండి. ఏం చెప్పాలి సార్, నాకు అర్థం కాలేదు.
ఇది చాలా కరెక్ట్ గా సార్. నేనేమంటే ఇలాంటి ఇష్యూస్ చెప్పడం వల్ల, చూడడం వల్ల ప్రజలు క్రైమ్ రేట్ పెరగడం కాబట్టి ఇలా కూడా చేయొచ్చా, హీరోలు హీరోయిన్లు చేస్తే అంటే బాగా డబ్బున్న వాళ్ళు పలుకున్న వాళ్ళు చేసి వెళ్ళిపోతుందా? ఇవన్నీ నిజంగానే నేను అనుకోవడం ఏంటంటే చాలా రాంగ్ రూట్ లో తీసుకెళ్తా సమాజాన్ని ఆలోచిస్తున్నా సార్. ఒక మనిషిగా, సామాన్య వ్యక్తులుగా, నటుడిగా నేను గౌరవిస్తా. మోహన్ బాబు బ్రహ్మాండ నటుడు, నేను కాదనట్లా. ఆయన నటన బ్రహ్మాండం, డైలాగ్స్ కానీ నేను అభిమానించే వ్యక్తిని. కానీ తప్పును మాత్రం క్షమించే ప్రశ్నే లేదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇమీడియట్ గా తండ్రిగా ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి, ఏంద్రా మీ సమస్య, కూర్చోండి, నేను మాట్లాడతాను, మీద వాళ్ళ బంధువులు తీసుకొచ్చుకోండి. ఒక ఉపాధ్యాయుడు కొడుకుగాను పుట్టి పెరిగి బ్రహ్మాండంగా నటుడు, గొప్ప వ్యక్తి అయిన తర్వాత పిల్లల్ని నువ్వు సరిచేసుకోకపోతే వాళ్ళకి ఆ మనసులో ఉంటుంది కదా మెంటాలిటీ. సో ఇది ఎక్కడి దాకా తీసుకుంది? ఈ అల్లర్లు మా మీద వదులుతుంటాం, నాకు అర్థం కాలేదు. సో నేను అనుకోవడం ఏంటంటే ఆదర్శంగా ఉండమని చెప్పి పవన్ బాబు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అంత గొప్పవాడు కాకపోయిండొచ్చు, కానీ కుటుంబ సభ్యుల్ని ఈ గొడవల్ని ఈదులు వేసుకోవడం, చాలా మంది హీరోలు ఇప్పుడు మళ్ళా వస్తున్నారు బయటికి, అలాంటి సంఘటనలు మంచిది కాదు సార్. కుటుంబ విలువలను కాపాడండి, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండండి. అంతేగాని రాజకీయం కోసం ఒక పార్టీ కలిసేసి ఈదుల్లో తిరిగి పిల్లల్ని ఈదులు ఎక్కించుకొచ్చి గొడవలు చేసి వాళ్ళ డబ్బులు లేదని ఇంకో పార్టీకి వెళ్ళి ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే మీ చేతులారా మీ విలువల్ని, మీ గొప్పతనాన్ని మీరే దిగదాచుకున్నారు. కాబట్టి ఈరోజు ఎవరు మీకు అండగా నిలబడలేకపోతున్నారా అని పెద్ద ప్రశ్న. మొన్నటి వరకు ఏంది, ఇండస్ట్రీకి ఎవరు పెద్దలుగా ఉన్నారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు అనేవాళ్ళ పేర్లు. ఆ తర్వాత చిరంజీవి అన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, నేను అనలేను, ఎందుకంటే 2 రాష్ట్రాలుగా చీలిపోయారు. ఇండస్ట్రీ మళ్ళీ 2 ప్రాంతాలకు వెళ్తుందో తెలియదు. ఇండస్ట్రీ పెద్దే లేదు, తెలుగు ఇండస్ట్రీకి పెద్దనే కూడా లేదు. ఎవరికి వాళ్ళే పెద్దలు, ఎవరు వారే హీరోలు, ఎవరు వారికి హీరోయిన్లు, ఎవరు వారే వాళ్ళే రుబాబ్ చేస్తున్నారు. ఇది మైండ్ సంస్కృతి కాదు సార్. ఇది ఎక్కడో చోట మీలాంటి మీడియా వాళ్ళు కూడా పురస్కారం పెట్టకపోతే, మీడియా వాళ్ళు కొట్టమే సార్ నాకు ఇచ్చిరంగా ఉంది. పొలిటీషియన్స్ కొట్టారు, మన వీడియో సినిమాలు కొట్టదు, నాకు అర్థం కాలేదు. అంటే మీడియా వాళ్ళు అంటే ఏమో నాకు అర్థం కాల, ఆఖరి భాషలో ఉండేవాళ్ళ లేదా పనికిరాని వాళ్ళ కింద లెక్క? ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. అప్పుడు దయచేసి మెసేజ్ అయితే మీ ద్వారా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను. అయితే మీతో గొడవ పడతాను, మీతోనే గొడవ పడతాను. ఎందుకంటే మీ ఛానల్ చాలా మంది అభిమానిస్తాను. వెంటనే యూట్యూబ్ లో పెట్టమని మీరు రిక్వెస్ట్ చేశాను. నన్ను అడుగుతా సార్, బ్రహ్మాండంగా ఉందా ఛానల్, ఎప్పుడు రాదు, ఈ రోజు లైవ్ చేస్తే రేపు తెల్లారి వస్తుంది సార్, ఎప్పుడు సర్ది వార్తలు అంటున్నా. దయచేసి మీ మేనేజ్మెంట్ కి, మీకు కూడా నా ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు లైవ్ అప్పుడు పెడితే మీ అభిమానులు ఆనందపడతారని నా స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ కన్సిడర్ చేయండి. యా, షూర్ షూర్. లక్ష్మణ్ గారు, ఓవరాల్గా ఒక మోహన్ బాబు విషయమే కాదు, అల్లు అర్జున్ ఎపిసోడ్ ఈరోజు నేషనల్ ఛానల్స్తో సహా అదే ప్రైమ్ ఇష్యూ అయిపోయింది. అంటే సినిమాల్లో హీరోలుగా, విలన్లుగా ఏ క్యారెక్టర్లు చేశారో తెలియదు, కానీ ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ యొక్క కాండక్ట్ ప్రశ్నార్థకమైంది అనేది తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కుండబద్దలు కొట్టినట్టు అన్ని ఫ్యాక్ట్స్తో సహా వివరించారు. అదే మనకు కనపడుతుంది కూడా. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన మా అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎవరు, మంచు విష్ణు. ఆయనే నా లైఫ్కి థ్రెట్ అని చెప్పేసి సొంత తమ్ముడు, అఫ్కోర్స్ వాళ్ళు ఒకే తల్లి పుట్టారు అని పక్కన పెడతాం, తమ్ముడే కదా, ఎలాగైనా సేమ్ ఫ్యామిలీ కదా. ఆయనే ఇలాగూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అంటే, అసలు వీళ్ళు మా అధ్యక్షులు ఎలా అయ్యారు, అసలు వీళ్ళు ఏం పెద్ద మనుషులు, వీళ్ళు అసలు హీరోలా, వీళ్ళు అసలు వీళ్ళు నిజంగానే శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్లు ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ టు రెట్రోస్పెక్ట్ వాట్ దే ఆర్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అని అనిపిస్తోంది. అదే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక వ్యక్తి దీనికి రిలేటెడ్ అయినా కానీ పక్కన పెడదాం, అల్లు అర్జున్ పట్టుమని ఒక 2-3 గంటలు కూడా ఆయన జైల్లో లోపలికి కూడా తీసుకెళ్లారో లేదో తెలీదు. ఆయన బెయిల్ వచ్చిందని ఆర్డర్ కాపీ రావడమే కదా, తెల్లారి పంపించారు, అర్ధరాత్రి పంపించకూడదు కాబట్టి రూల్స్ ప్రకారంగా. దానికి తెల్లారి నుంచి ఇక 2 రోజుల పాటు తెలుగు సినిమా పెద్దలు చిన్నలని తేడా లేకుండా అందరూ కూడా పరామర్శకి పరిగెత్తడం. ఏం జరిగిందని పరామర్శకు పరిగెత్తారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. సార్, ఇది మోహన్ బాబు ఇష్యూ. ఈరోజు మోహన్ బాబు అంటే మంచు విష్ణు, ఆయనే ద్వారానే నా ప్రాణాలకు ముప్పని మనోజ్ అంటాం. ఎలా చూడాలి సార్ ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైంది అనే క్వశ్చన్ మార్క్ వేయాలి మనం. ఎట్లా ఉన్నట్టు సార్? ఎన్ని చెప్పినా కూడా సినిమా రంగంలో మీద అన్ని అపోహలు ఉన్నాయి, లేకుండా పోలేదు. ఇప్పుడు తండ్రి ఎలా పెరుగుతూ ఉంటాడో, ఎలా వ్యవహరిస్తూ ఉంటాడో పిల్లలు అన్ని గమనించినప్పుడు తండ్రి పద్ధతులు ఎలా ఉన్నాయో పిల్లల పద్ధతులు కూడా అలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఏ కుటుంబంలోనే తండ్రి ఎలా పెరిగాడు, ఎలా చేశాడు,
ఆ పిల్లల మనసులో అవి నాటుకుంటాయి. మోహన్ బాబు ఏం చేశాడు, ఇంకా చౌదరి గారు తక్కువ చెప్పారు పెద్ద మనిషిగా, నేనైతే ఇంకా ఎక్కువ చెప్తా అతని గురించి. ఇంకా ఏం చేశాడని, తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాజ్యసభ మెంబర్ అయ్యి అంతకుముందు ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు అన్ని చెప్పగలను. నేను అన్ని చూశాను కూడా, ఎక్కడెక్కడ ఏం జరిగింది. అలాంటి వ్యక్తి అసలు ఒక దుర్మార్గమైన ఆలోచన ఎన్నుకొని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు పిల్లలు చదువుకునేటువంటి విజ్ఞానము ఆదర్శంగా ఉండాల్సినటువంటి పాఠశాలలు ఎలా పెడతారండి? సిగ్గుందే వాళ్ళకేమన్నా? ఎవరు పెట్టాలండి పాఠశాలలు? ఎవరు నడపాలండి కాలేజీలో? మీరు ఏం సందేహం ఇస్తారు? ఇప్పుడు మీ గబ్బంతా రోజు టీవీలలో వస్తుంటే అక్కడ చదివే పిల్లలు తెలుసుకోలేరా? మొబైల్ ఫోన్లు వచ్చే ఒకవేళ టీవీలు లేకపోయినా ఫోన్లలో చూస్తారు కదా. మీరా పిల్లలకి మీ స్కూలు మీ కాలేజీలో మీరు ఆదర్శం. అక్కడ ఎంతమంది పిల్లలు యొక్క మనసులు గాయాలు పడి ఉంటాయి ఈరోజు. అలాంటి స్కూల్లో ఎందుకు చదువుతున్నాం మనం అని ఎంతమంది అనుకుని ఉంటారు ఈ పాటికి. ప్రభుత్వం కూడా బుద్ధి లేదు, ఎవరికి పడితే వాళ్ళకి అనుమతులు ఇచ్చేస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలోనే కూడా వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనేది ఏముండదు, ఇచ్చి పడుతున్నప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి. ఆయన ఎందుకు అనుకున్నాడు దాన్ని? అది కూడా బిజినెస్, డబ్బులు వస్తాయని తీసుకున్నాడు. ఇవాళ అక్కడ కూడా దాని మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా. దానివల్ల కూడా ఇంట్లో గొడవలు వస్తున్నాయి కదా. అక్కడ ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు అని చెప్పి, దానివల్ల కూడా అది వద్దు మనకు అని చెప్పాడనే కదా సమస్య వస్తున్నది. ఓకే, ఇప్పుడు అది వాళ్ళ కుటుంబ సమస్య కాదనం. ఇవాళ వాళ్ళ సెలబ్రిటీలు అయి కూర్చున్నారు కాబట్టి, అన్నదమ్ములు ఇద్దరు తండ్రి ముగ్గురు సినిమా యాక్టర్లే కాబట్టి వాళ్ళ చర్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. లేకపోతే మనకేం అవసరము? ఇంత కుటుంబాలు ఇళ్లలో ఎన్నో కుటుంబాలు జరిగి ఉంటాయి. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో చాలా ఇళ్లలో అలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆస్తులు పంచుకుంటారు, కొట్టుకుంటుంటారు, విడిపోతుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. ఎవరు పట్టించుకోరు సమాజంలో అని వాళ్ళ సొంత విషయాలు. వీళ్ళ సొంత విషయాలు మరి ఇంత రచ్చకెక్కి సొంతం రక్త సంబంధం ఉన్నటువంటి అన్ననే నన్ను చంపుతాడు అని, తండ్రే నన్ను చంపుతాడు అని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం అంటే ఏ స్థాయికి అక్కడ ఇంటర్నల్ గా వాళ్ళ తగాదాలు వెళ్ళింటాయో చెప్పండి చూద్దాం. ఏ స్థాయికి వెళ్ళింటాయి? అలా ఇవ్వగలుగుతారా? ఎందుకు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోలేకపోయారు? ఇక్కడ ఇంతే. ఎందుకు అలా వస్తుంది అంటే డబ్బు, అంటే విపరీతమైన డబ్బు కంటికి కనపడితే, ఇంట్లో చేరితే ఎంతటి వాళ్ళకైనా ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎందుకు అట్లయిపోయింది? మరి డబ్బే కదా, వేరే కారణాలు ఉన్నాయా? చెప్పండి, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమో? ఏమీ లేవు, డబ్బే. ఇక్కడ కూడా అంతే, డబ్బే. కంటికి కనపడనంత డబ్బు సంపాదించుకొని ఏమి తగాదాలు పడి కొట్టుకునే పరిస్థితుల్లోకి ఈ కుటుంబం వచ్చింది. ఇది జనం అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికైనా. అది సరే, అంత ఆవేశం ఏంటంటే ఒక జర్నలిస్టును మోహన్ బాబు, అరే నేను వెధవను అని నీకు తెలీదా? నీ ఆత్మకు తెలీదా నువ్వు తప్పులు చేసింది? నీ బతుకు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలీదా? నువ్వు ఎట్లా పుట్టి పెరిగావో నీకు తెలీదా? నువ్వు కొడతావా పట్టుకొని? ఇప్పుడు మన ఆత్మకు మనం తెలుసు మనం ఏం తప్పులు చేశామని. నువ్వు అవతలో నీ గౌరవం ఇవ్వాలి. నువ్వు ముందు తప్పుడు మార్గంలో వచ్చావు, నువ్వు రైట్ మార్గంలో వచ్చావా? నీ లక్ష్మీపార్వతి సపోర్ట్ ఎందుకు చేసావు? నువ్వు ఎక్కడెక్కడే తిరిగావు? నువ్వు ఏం చేసావు? నువ్వు ఎవరికి తెలియదా? ఇక్కడ కలర్ అన్ని చూసిన వాళ్ళం కదా మేము. మరి నువ్వేందే చెప్పేది? ఖచ్చితంగా మంచు అతనికి ఆ కుటుంబానికి గీన ప్రాణహాని ఉంటే అది మోహన్ తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఏ రిలేషన్ అన్న కావచ్చు, లోపల పడదోబాల్సిందే. అప్పుడు కానీ బుద్ధి రాదు. మేము కుటుంబ సమస్య అయితే ఏంటి? ఎవరేం చేస్తారు? ఎవరు కొట్లాడుకోమని చెప్పారా మిమ్మల్ని? తగాదాలు పడమన్నారా? ముందుకు అసలు అతని పెద్ద మనిషి అతను. సరే, చౌదరి గారు ఏదో చెప్పారు ఆ కుటుంబం గురించి, నేనేమి అంత దూరం వేదలుచుకోలేదు. ఒక తండ్రిగా అనే బాధ్యత ఏంది నీది? నువ్వే కదా రెండో పెళ్లి చేసుకున్నావు. చేసుకోకుండా ఉండాల్సింది. ఒక భార్య పోతే చాలే అనుకొని ఎందుకు చేసుకున్నావు? చేసుకున్న తర్వాత నీకు అన్న సమానమే కదా.
ఇప్పుడు ఆ విషయాల్లో ఎందుకులేండి, ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి వదిలేసండి. అయితే మీరు అన్నట్లయితే ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోయి దాకా వచ్చింది కాబట్టి చెప్పడానికి చెప్పాను. అవును, కరెక్టే. వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు కానీ మనోజ్ ఒక పౌరుడిగా తను ప్రాణాలకి ముప్పు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కనపడుతుంది. 2, తులసిరెడ్డి గారు, మొత్తానికి మీ గొడవ ఏదైనా కానీ మీ ద్వారా బయటకు వచ్చింది ఏంటంటే విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను నేను ప్రశ్నించినందుకే నన్ను జోక్యం చేసుకోకూడదని వార్నింగ్ ఇస్తూ, ఇది మొత్తానికి ఏదో ఉండబట్టే కదా సార్ ఏకంగా అతని ప్రాణాలకి ముప్పు తీసుకొచ్చే పరిస్థితి అని అంటుంది. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని మనకు సంబంధం ఏముందో అని అనుకోకుండా అసలు ఆ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందేమో సార్? మీరు చెప్పినట్లు ఒక 2-3 పాయింట్స్. ఒకటి, మంచు మనోజ్ గారు ఆయన వచ్చేసి స్వయంగా ఫిర్యాదు చేశారు కాబట్టి తనకు, తన భార్య బిడ్డలకు, పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వం యాంగిల్లో ఆయన ప్రాణహాని లేకుండా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒక యాంగిల్. ఇక రెండవ యాంగిల్ వచ్చేసి ఓవరాల్ గా మోహన్ బాబు గారు అంటేనే అటు సినీ ఫీల్డ్ జ్ఞాపకం వస్తుంది, రెండవది విద్యానికేతన్ ఆయన ఇన్స్టిట్యూట్ వచ్చేసి జ్ఞాపకం వస్తుంది. ఇంతవరకు యాక్చువల్ గా సరే అది ఎట్లా ఉందో కానీ విద్యానికేతన్కి వచ్చేసి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూటే చాలా మంది జరిపిస్తున్నారు. మా అన్న మనవరాలు కూడా వచ్చేసి అక్కడ చదువుతుంది. ఈ లోపల ఈ పరిణామాలను వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ పాప ఏడుసా ఇట్లా అయిపోయింది, నా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి అంటే మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఆ విధంగా వచ్చేసి అంటే అక్కడ చదువుకునే పిల్లల్లో కూడా దీని ఎఫెక్ట్ పడినానికి ఒక ఉదాహరణ. కాబట్టి మంచి కాలేజ్ అనే మంచి ఇన్స్టిట్యూట్ అనే జరిపించడం జరిగింది. కానీ ఈ పరిస్థితి వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తు ఎట్టుంటుందో అనే భయం. ఫీజులేమో లక్షలు తీసుకుంటారు. కొన్ని లక్షలు పోయినా సరే క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ బాగుంటుంది అనే యాంగిల్లో వచ్చేసి చాలా మంది చేరుతున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూసిన తర్వాత అదొక, కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు మోహన్ బాబు గారు కుటుంబీకులు వాళ్ళ కొడుకులు కూర్చొని మాట్లాడుకొని అది సెటిల్ చేసుకోవడం అనేది ఒక యాంగిల్. సరే, దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బంది లేని పరిస్థితిలో మొదటికే మోసం వచ్చే లేకుండా విద్యార్థులకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఏమైనా అవకతవకలు ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మోహన్ బాబు గారు కూర్చొని ముందు అది సెటిల్ చేసుకొని మీతో ఒక్కరితోనే ముడిపడలే, అది ఆ విద్యా నికేతన్తో ముడిపడింది. కాబట్టి నేను చెప్పాను కదా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. మా అన్న మనవరాలు వచ్చేసి ఆ పాప ఈరోజు వచ్చేసి ఏడుస్తా నా భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్తుంది. అంటే ఆ మిగతా పిల్లల పరిస్థితి అంతా ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మోహన్ బాబు గారు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది ఓవరాల్ గా సినిమాల గురించి. సరే, ఇప్పుడు గతంలో వచ్చేసి మా చిన్నప్పుడు ఎన్ని రోజులు సినిమా ఆడింది అని చెప్పుకునేవాళ్ళు. 50 రోజుల, 100 రోజుల, ఎన్ని సెంటర్స్ లో 100 days ఆడింది, సంవత్సరం ఎన్నాళ్ళు ఆడింది, లౌకిసికి వచ్చేసి బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు అని మా చిన్నప్పుడు వచ్చేసి ఆ విధంగా ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఎన్నాళ్ళు ఆడిందని చెప్పడం లే, ఎంత అమౌంట్ వచ్చింది, ఫస్ట్ రోజు ఎంత వచ్చింది, సెకండ్ రోజు ఎంత వచ్చింది, బాహుబలిని దాటిందా లేదా, దేవుడు ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంది, సెకండ్ ప్లేస్ లో ఏది ఉంది, ఈ విధంగా వచ్చేసి చెప్పుకోవడము. గతంలో వచ్చేసి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఉపాధి, టాలెంట్ అన్ని కలిసి ఉండేవి. ఉపాధి కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఏం లే, ఓన్లీ కమర్షియల్ అనే దానికోసం వచ్చేసి మొత్తం సెంటర్స్, విపరీతమైన సెంటర్స్ రిలీజ్ చేయడం. తర్వాత గతంలో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఉండేవాళ్ళు, ఇప్పుడు 6-7 షోలు వేయడము. తర్వాత అమౌంట్లు పెంచడానికి ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా, వీళ్ళు అడగడము, వాళ్ళు ఇవ్వడము. తర్వాత మళ్ళా పెంచిందంతా సరిపెట్టుకోకుండా మళ్ళా బ్లాక్ లో. నేను రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఆడు చనిపోయిన రేవతి వచ్చేసి ఆ టికెట్లకు వచ్చేసి ఒక్కో టికెట్ 4,000 అంట. రేవతికి 4,000, భర్తకు 4,000, బిడ్డకు 4,000, 12,000 వచ్చేసి ఒక కుటుంబము ఒక సినిమా చూడటానికి 12,000 అంటే అది బ్లాక్ లో. కాబట్టి ప్రభుత్వాలు కూడా డెఫినెట్ గా వచ్చేసి కమర్షియల్ యాంగిల్ కాకుండా ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేటివ్ ఆ టైప్ లో ఆలోచించాల్సి వస్తుంది. ప్రభుత్వాల తప్పు కూడా ఉంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన పిక్చర్స్ కి వచ్చేసి పర్మిషన్ ఇవ్వడము, ఎక్కువ షోలకు పెంచుకునే దానికి, లేకుంటే తమకు వ్యతిరేకమైన యాక్టర్స్ ఉంటే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆ చెప్పిన పాలసీ వరకు కరెక్టే.
దీంట్లో వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి రేపు సంక్రాంతికి వచ్చే సినిమా రిలీజ్ చేసే వాళ్ళు ఆ నిర్మాతలు వచ్చేసి డెఫినెట్ దెబ్బతినొచ్చు. కానీ ఇది మంచిది కాదు కదా. మనం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు బ్లాక్ లో అమ్ముకోండి, పెంచుకోండి, ఏంటిది వచ్చేసి కరెక్ట్ కాదు. వచ్చేసి నేను ఆ ప్రభుత్వం ఇప్పుతాను కాదు, అనేక మంది ప్రభుత్వాలు చేసిన తప్పు కనీసం ఇప్పుడైనా సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళా సినిమాలు వచ్చేసి ఎన్నాళ్ళన్నాయి అని చెప్పుకునే పరిస్థితి రావాలి. ఎంత డబ్బు సంపాదించిన కంటే ఎన్నాళ్ళు 100 days ఎన్ని ఆడుతున్నాయి, సంవత్సరం ఎన్ని ఆడుతున్నాయి. అప్పుడు మేము చదువుకుంటప్పుడు ఎంబీబీఎస్ చదువుకుంటప్పుడు నేను ప్రతాప్ టాకీసు, రామరాజు టాకీసు, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్ సంవత్సరాల పాటు అవే ఉన్నాయి. అది ఒక ఇప్పుడేంది వచ్చేసి 4 రోజుల తర్వాత ఆ సినిమా అనుకునేవాడే ఉండడు. కానీ ఇంత వచ్చింది అంటారు, ఎటు వచ్చిందో అర్థం కాదు. ఇది ఈ కారణం. కాబట్టి ఈ కోణంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సినిమా నిర్మాతలు, యాక్టర్స్ కూడా మీ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది. నేను కూడా డాక్టర్ పని చేశాను. నా మీద నమ్మకంతో కొందరు హస్తభాష మంచి తులసిరెడ్డిని వస్తారు అంటే వాళ్ళని దోపిడీ చేయమేనా? నా దగ్గరికి నా మీద నమ్మకంతో హస్తభాషి తులసిరెడ్డి గారి దగ్గరికి పోతే నయమైతుందని చెప్పేసి వస్తారు అనుకుంటే వాళ్ళ కుటుంబాలని వచ్చేసి దోపిడీ చేయడమేనా నేను చేయాల్సిన పని హస్తభాషని? కాబట్టి వీళ్ళు కూడా యాక్టర్స్ కూడా ఏమిది కోట్లు తీసుకోవడం ఏంది? కాబట్టి మరి ఏది కూడా అబ్నార్మల్ వచ్చేసి కానీ మనము కోట్లు డబ్బంతా మళ్ళీ రేపు వచ్చేసి కోట్లు దాటిపోయి 100 కోట్లు అంట హైయెస్ట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ ఒక్కడే తీసుకున్నాడు, దాన్ని కూడా దాటేశాడని చెప్పేసి మరి గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు యాక్చువల్గా మరి ఆ స్థాయిలో తీసుకుంటున్నప్పుడు మరి అందు గురించే టికెట్ రేట్లు పెంచమని మీరు డిమాండ్ చేయడం, ప్రభుత్వాలు పెంచడం ఏంటి? ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ కాస్ట్లో అసలు సినిమాకి మీరు ఖర్చు పెట్టింది ఎంత? హీరోకి 300 కోట్లు, డైరెక్టర్కి 100 కోట్లు, అలాగే హీరోయిన్కి ఈ 3-4 తీసేసుకుంటే అసలు సినిమా ఖర్చు పెట్టిందేమో తక్కువ. అంటే మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని మేపడానికి జనాల జేబులు కొట్టాలా? దానికి ప్రభుత్వాలేమో పర్మిషన్లు ఇవ్వాలా? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి, అన్నీ తెలిసి కూడా ఈ రకంగా బిహేవ్ చేయటం అనేది రైట్ సార్. నాగేశ్వర గారు క్విక్గా సార్, ఎక్కువ టైం లేదు, మనం ఇంకొక చిన్న విషయం, ఇంకొక టాపిక్ను కూడా ఒక్కొక్క 1 minute పాటు తీసుకుందాము, ఎందుకంటే అది మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ కాబట్టి. ఈ విషయంలో సార్ అది ఇంటర్నల్ మ్యాటర్ అవ్వచ్చు, కానీ మనోజ్ ఈరోజు చేసినటువంటి ఫిర్యాదును చూస్తే ఎలా చూడాలి? ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? నేను 2 మాటల్లో ముగిస్తానండి. సినిమా యాక్టర్ల పట్ల ప్రజలు అనవసరమైన పిచ్చాభిమానాలు పెంచుకోవటం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ షోలు వేసి టికెట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వటం, వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయటము, సినిమా యాక్టర్ల ప్రాపకం కోసం ముఖ్యమంత్రులు కక్కుర్తి పడుతూ అది క్షమించరాని తప్పు. అది ఎంత పెద్ద హీరో అయినా టికెట్లు పెంచుకోవటము ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఈ దుర్ఘటన పట్ల ఈ ఉన్న పరిస్థితి, కుటుంబంలో ఏర్పడుతున్న పరిస్థితి మోహన్ బాబు గారికి ఉన్నటువంటి ప్రతిష్టను మంటగలిపింది. తులసిరెడ్డి గారు చెప్పినట్లు ఆ విద్యా వ్యవస్థకు కూడా ఇది పెద్ద మైనస్. కాబట్టి సినిమా హీరోలు కూడా తమ సామాజిక బాధ్యతని మర్చిపోయి ఏదో ప్రజల మీద స్వారీ చేయటం హక్కులాగా భావిస్తున్నారు. యువత కూడా వీరు నిజమైన హీరోలు కాదు. హీరోలు ఎవరంటే మనకు తిండి పెట్టి పండించే రైతులు హీరోలు, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు హీరోలు. కానీ రాజకీయ విలువలు పడిపోయిన నేపథ్యంలో ఇలా హీరోలను పట్టుకొని, కులాలను పట్టుకొని, మతాలను పట్టుకొని సమాజాన్ని పాడు చేస్తున్నాం. దీని అన్నింటికి మొదటి బాధ్యతగా లెక్కేస్తే అది అధికారంలో ఉన్న పార్టీలు ఈ బాధ్యతకు బాధ్యత వహించాలి ఇలాంటి దుర్ఘటనలకి. అంతే సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు 1 minute పర్మిషన్ ఇవ్వాలి. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. లక్ష్మణ్ గారు సమయభావం అనుకోకపోతే కనుక 1 minute ఈ రోజే లేటెస్ట్ గా వచ్చినటువంటిది ఏంటంటే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో 6,100 కోట్ల విలువ చేసే గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి సెబీకి ఇన్ఫార్మ్ చేయటం, ఇది ఆల్రెడీ విభజన హామీల్లో ఒకటి దానిగా భావించాలా సార్? ఇప్పుడు ఇది ప్రపోజల్ మాత్రమే, అంటే దీనికి సంబంధించి
ఇనిషియేషన్ ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, ఫీజిబిలిటీ రిపోర్టింగ్ ఉంది, అలాగే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాలి, అలాగే ఇంజనీరింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయాలి. ఇది చివరి వరకు అన్ని అడ్డంకుల్ని వీటన్నిటిని దాటుకొని ఈ రిఫైనరీ కాంప్లెక్స్ సాకారమయ్యే అవకాశం ఉందా సార్ లక్ష్మణ్ గారు? ఇప్పుడు ఆ ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వస్తున్నప్పుడు దానికి కావలసినటువంటి పర్మిషన్లు అన్ని కూడా కేంద్రం నుంచి వచ్చేటి ఉన్నాయి, రాష్ట్రం నుంచి వచ్చేటి ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని, అలాగే ప్రజాభిప్రాయం కూడా అక్కడ ఇంపార్టెంట్. ఏదైనా పొల్యూషన్ ప్రాబ్లం వస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు గ్యారెంటీగా. ఇప్పుడు అది ఎక్కడ పెట్టబోతున్నారు, ఏదో ఈస్ట్ కోస్ట్ అంటున్నారు, అక్కడ మరి నివాస ప్రాంతాలు ఉన్నాయా, ఎంత దూరంలో ఉన్నాయి, పొల్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకత కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఆ ప్రాజెక్టుని తీసుకురాగలిగితే మాత్రం చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర యొక్క రెవెన్యూ పెరగడానికి కూడా అది ఉపయోగపడుతుంది. రెడ్డి గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? ఎనీ కన్సర్న్స్? మీరు చెప్పినట్లు ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13th షెడ్యూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఐటమ్ నంబర్ 4 లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? IOC or HPCL shall within 6 months from the appointed day examine the feasibility of establishing a greenfield crude oil refinery and petrochemical complex in the success state of Andhra Pradesh and take an expeditious decision thereon. కాబట్టి యాక్చువల్గా విభజన చట్టంలో చాలా స్పష్టంగా షల్ అని కూడా ఉంది. బట్ ఇది ఎప్పుడో అయిండాలా? సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చింటే కదా ఎప్పుడో అయిండేది. కానీ సరే, ఇప్పుడైనా సరే ఆఫ్టర్ 10 years అయినా సరే ఏదో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. లెట్ us hope వచ్చేసే 6,100 కోట్లు అంటున్నారు. ఇప్పుడు IOC అవి కాకుండా BPCL ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ది, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్, ఏదైనా మొదలవుతుంది. కాబట్టి లెట్ us hope ఫర్ బెటర్. శ్రీనివాస్ చౌదరి గారు, ఫీజిబిలిటీ అంటున్నారు. ఇటువంటి కొర్రీలు గతంలో చూసాము. ఫీజిబిలిటీ లేకే కదా మేము ఇవ్వలేదు అని చెప్పేసి రకరకాల వాటిల్లో మనకి కొర్రీలు పెట్టారు. మరి దీన్ని కూడా చివరికి అట్లేం తీసుకెళ్తారు కదా, ఇది ఆల్మోస్ట్ సాకారమైనట్లేనా ఏపీకి? సార్, మంచి అని మనం ప్రోత్సహించాలి. నాకు తెలిసి లాస్ట్ మంతే ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్టుంది. ఇప్పుడు ఆ జీవో రూపంగా రావచ్చు. దాదాపు VPCL భారతీయ పెట్రోల్ కార్పొరేషన్ కంపెనీ 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, ఎకనామికల్ సోర్సెస్ పెరిగే అవకాశం ఉంది, రాష్ట్ర బడ్జెట్ కానీ రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని స్వాగతించాలి. మీరు అన్నట్టు లక్ష్మణరావు గారు చెప్పినట్టు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ప్రజలు వ్యతిరేక రాకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిస్టమేటిక్ పోకుండా, మళ్ళీ ఏదో పేపర్ మీద కాకుండా ఆన్ గ్రౌండ్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తారు సార్. ఖచ్చితంగా హామీలు వచ్చాయి. 100% ఇది వస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి ఒక కలికితురాయిలాగా ఉంటుంది. మంచి ప్రాజెక్టు, స్వాగతిద్దాం సార్. దీని అందరికీ కూడా దీనికి కావాల్సిన సలహా సూచన కూడా ఇతర నాయకులు, పార్టీ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఇస్తే చక్కటి ప్రాజెక్టు అమల్లోకి వస్తుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే లక్ష్మణ్ గారు, తులసిరెడ్డి గారు, ముప్పాల నాగేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.